డ్రాగన్ ఫ్రూట్స్ చక్కగా పండుతున్నాయి అనుకునే టైంకండి ఇలాగా మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయండి. అంతా పురుగు పట్టేసినట్టు కుళ్ళిపోయినట్టు మొత్తం తినడానికి పనికి రాకుండా అయిపోతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. చూసారా పళ్ళు ఎలా ఉన్నాయో? దీనికోసం ఏం చేయాలి ఏంటి అని హార్టికల్చర్ డిపార్ట్మెంటు వారిని కనుక్కుంటే వారు సలహా ఇచ్చారండి. డ్రాగన్ ఫ్రూట్లో ఆ పళ్ళు అలా అవ్వడంతో పాటు ఇక్కడ కాండం కూడా చూసారా ఎలా అయిపోతుందో? ఇక్కడ ఈ పళ్ళు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం, మొక్క హెల్తీగా పెరగడం కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ అండి. ఈ పౌడరు 4 లీటర్స్ వాటర్కి 6 ml అంటే లీటర్కి 1.5 grams అనమాట. లీటర్ నీటికి 1.5 grams చొప్పున సిఓసి అంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటర్ నీటికి 1.5 grams చొప్పున ఇలాగ 4 లీటర్స్ వాటర్లో కలిపేసుకునండి మొక్క మొదలుకి ఇచ్చేయాలండి కంప్లీట్గా. అలాగే మొత్తం ఈ కొమ్మలు ఇవన్నీ కూడా తడిచేలాగా చేసేయాలండి. ప్రస్తుతం నేను స్ప్రేయర్ అదేమి యూజ్ చేయకుండా జస్ట్ ఇలాగా గిన్నెలతో కొమ్మల మీద పోసేస్తున్నానండి. ఇలా చేయడంతో మనకి మొక్క మొత్తం ఈ డ్యామేజ్ ఇదంతా కూడా పోతుందన్నమాట. మొత్తం ఈ కొమ్మలు అవి తడిచేలాగా చల్లేస్తున్నానండి. ఆ తర్వాత స్ప్రేయింగ్ చేసేస్తాను. అంటే ముందు ఈ సమస్య నుంచి బయటపడటం కోసం నేను ఏదో ఒక రకంగా ఇప్పుడు మళ్ళీ ఆ స్ప్రేయర్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడం ఇదంతా టైం పట్టేస్తుందండి. ఇంకొకసారి మళ్ళీ చల్లొచ్చులే అని ప్రస్తుతం ఇలా చల్లేస్తున్నాను అనమాట. ఇలాగా 15 రోజులకి ఒకసారి చేయమన్నారండి. అప్పుడు కాండం సమస్య, ఈ పళ్ళు కుళ్ళిపోవడం ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి, మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అని చెప్పారనమాట. ఇక్కడున్న మిగిలిన మొక్కలకు కూడా ఇచ్చేస్తున్నానండి మొదళ్ళకి. తర్వాత కంప్లీట్గా స్ప్రే చేసేస్తాను. పళ్ళు ఇలా కుళ్ళిపోవడం ఈ సమస్యలకి సిఓసి కాపర్ ఆక్సీక్లోరైడ్ 15 రోజులకు ఒకసారి మొక్క మొదళ్ళకి అలాగే కొమ్మలు తడిచేలాగా ఇవ్వాలండి.